హాయ్ అండి, అందరూ బాగున్నారా? కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది. మనకి ఆలయ గర్భ గుడిలో రమశివుడు విగ్రహ రూపంలో ఉన్నారు. ఎలా అయితే ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత పక్కనే చిన్న ఆలయం కనిపిస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది. దానికి శనీశ్వర ఆలయం అని చెప్పేసి అన్నారు. అక్కడ అడిగితే ఇక్కడ ఉండే సన్యాసులు వాళ్ళని అడిగితే వాళ్ళు అలా చెప్పారు. సేమ్ అలానే ఉంది. కొంతమంది అయితే ఇదే అసలు ఆయన గుడి అని చెప్పేసి అని అంటున్నారు. సేమ్ అలాగైతే ఉంది. దానికైతే ప్రత్యక్షంగా అందరం అభిషేకాలు అవి చేసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న దీని పేరు భీమశిల. అంటే 2013లో కేదార్నాథ్ ప్రకృతి విలయ తాండవం చేసింది కదా. అందరూ ఎన్నో టీవీలు న్యూస్లు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అన్నీ కొట్టుకుపోగా ఒక శిల వచ్చి ఆలయ వెనక భాగాన ఉన్నది అని చెప్పారు. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆలయ వెనక భాగాన వచ్చి ఆగిపోయింది. ఎంత విచిత్రం అండి. దేవుడు లేడు అని అనుకునే నాస్తిక వాళ్ళకి ఇదొక ఉదాహరణ. దీనికి భీమశిల అని పేరు పెట్టారు. టన్నుల కొద్దీ పువ్వులతో అలంకరించారు ఆలయ భాగాన్ని. అలాగే భీమశిలను కూడా అలంకరించారు. అక్షయ తృతీయ రోజున మనకి కేదార్నాథ్ దర్శనం అయితే ఓపెన్ చేస్తారు. మళ్ళీ దీపావళికి క్లోజ్ చేస్తారు, మంచి పడిపోతుందని. చాలా ఎక్కువ చలి, బాగా గాలి వీస్తుంది. ఎవరికి వాళ్ళం ఒత్తులు అవి వెలిగించుకొని దర్శనం అయితే చేసుకొని తిరిగి ప్రయాణం అయితే అయ్యాం. చూడండి, భీమశిలను మీరు కూడా దర్శించి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన ఆ ఆలయం. ఎలా అయితే ఆలయం ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుంది. అది కూడా ఆలయ భాగాన్ని, ఆ యొక్క పైన ధ్వజాన్ని, ఆ జెండాని చూసినా మనకి పుణ్యం వస్తుంది. మీరు కూడా దాన్ని నమస్కారం చేసుకోండి.